అస్సాం రాష్ట్రంలో సుమారు 130-140 సంవత్సరాల క్రితం జరిగినట్టు విషయం. 1870-80 ఆ ప్రాంతాల్లో, 150 సంవత్సరాలు అనుకోవచ్చు. వెల్ష్, యూకే, యునైటెడ్ కింగ్డమ్లో వెల్ష్ అనేది ఒక దేశం, చిన్న దేశం. ఆ దేశం నుంచి మిషనరీలు వచ్చారు అస్సాం ప్రాంతానికి పరిచయం చేయడానికి. ఆ టైంలో అస్సాం ప్రాంతంలో నరమాంస భక్షకులు ఉండేవాళ్ళు, హెడ్ హంటర్స్ అనేవాళ్ళు. అందుట్లో ఒక జాతి పేరు గరో జాతి పేరు. ఆ గరో జాతి మధ్యన ఒక మిషనరీ పనిచేస్తూ ఉంటే ఆయన్ని తరివేశారు, వెళ్ళిపోయాడు. కానీ ఆయన పరిచయం చేసినటువంటి ఆ కాలంలో ఒక కుటుంబాన్ని ప్రభావితం చేయగలిగాడు. అతని పేరు నాకసెంగ్. ఒకే ఒక అతను నాకసెంగ్, అతన్ని ప్రభావితం చేయగలిగారు. అతను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు, తను, తన భార్య, తన 2 పిల్లలు. అయితే ఆ గరో జాతికి చెందినటువంటి జాతికి ఉండేటువంటి ట్రైబల్ లీడర్ ఉంటారు కదా, అతను పిలిచి, రే ఏంట్రా యేసు ప్రభుని వెంబడిస్తున్నావు అంట? అవును సార్, నేను వెంబడిస్తాను అని అంటే, రే ఈ నీళ్ళు తగలబెట్టేయండిరా అన్నారు. తగలపెట్టేశారు. అప్పుడు పాట పాడటం మొదలుపెట్టాడు, నీ యేసుని వెంబడింతును అని పాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రే వీళ్ళ కొడుకుల్ని చంపేయండిరా అని అన్నారు. బాణవేసి కళ్ళెదురుగా కొడుకులిద్దరిని చంపేశాడు. నాతో ఎవరు రాకపోయినా నేను యేసుని వెంబడిస్తా అని చరణం ఎత్తుకున్నాడు. తన భార్యను చంపేశారు. నా వెనుక లోకాశల్, నా ముందు సిలువ, నా దేదారి అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకేం చేయాలో అర్థం కాక నాకసెంగ్ని చంపేశారు. ఒకవేళ అక్కడితో ఆ కథ ముగిసినట్లయితే ఎందుకు చచ్చిపోయాడు అని అనుకునే వాళ్ళేమో. అతను చచ్చిపోయిన తర్వాత ఆ ట్రైబల్ లీడర్ ఆలోచించడం మొదలుపెట్టాడు, రే ఎందుకురా ఆ యేసు గురించి వీడు చచ్చిపోయాడు, ఎందుకురా వీళ్ళు చావుకు కూడా తెగిస్తున్నారు అని కాస్త ఆలోచిస్తే తనకు అర్థమైంది యేసు ప్రభు నిజ దేవుడని. ఆ రోజున ఆ జాతి మొత్తం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఒకడు ప్రాణం పెడితే అనేక మంది తన వైపు తిరగడానికి సాధ్యమైంది. యేసయ్య ఈ లోకములోకి నరుడుగా రావడానికి ఒక వ్యక్తి చావుకి తెగించాడు. ఆయన చచ్చిపోలా, చావుకి తెగించాడు. ఈరోజు ఈ క్రిస్మస్ వర్తమానం ప్రపంచం అంతా అందుబాటులోకి రావాలంటే చావుకి తెగించేటువంటి వ్యక్తులు కావాలి. చావుకి తెగించేటువంటి వ్యక్తులు.